నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దరిదాపుగా 4 నెలలు అవుతుంది. 4 నెలల తర్వాత ఏదైతే మనము ఇక్కడ కొంతమంది రైతులతో ఉన్నాం, హిందోల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే తెలంగాణ వచ్చిన తర్వాత రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు, బోనస్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు 2 లక్షల రుణమాఫీ అంటున్నాడు. మళ్ళీ నిన్న స్టేజ్ పైన కూడా అదే మాట్లాడుతున్నాడు. అరే ఆల్రెడీ నువ్వు ఏంటి నేను ఎక్కినాక డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అది అంటే మనం చెప్తే ఏమనుకుంటారంటే చూసేవాళ్ళు కూడా అబద్ధాలు చెప్తున్నామేమో అనుకుంటారు. స్వయాన సీఎం కూడా నిన్న ఏదైతే స్టేజ్ పైన చెప్పిండు, కానీ ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం ఎక్కడ వేరే వాళ్ళు లాక్కుంటారో ఆయన కుర్చీ అని 7వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా 9వ తారీఖు మాత్రం రైతులకు రుణమాఫీ చేయలే, తప్పించుకొని తిరుగుతున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి ఉందా, లేకపోతే ఏ పార్టీకి ఓటేస్తారు? అసలు ఈ యొక్క జహీరాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవడానికి రైతుల వద్దకు వచ్చిన. నమస్తే పెద్దయినా, ఏం పేరే? కాశీరామ్. ఎట్లా ఉన్నది రైతుల పరిస్థితి? నాకు ఏం లేదు సార్, ఏది నాకు ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. మరి రైతు బంధు ఇచ్చినమంటున్నాడు. లేదు, ఇస్తే మేమేంటి చెప్తాం. మరి కోమటి రెడ్డి ఏమో ఇవ్వలేను చెప్పు తీసుకొని చెప్తాను. లేవు. అవునా, వచ్చినాయా? లేదు, మాకు రాలేదు. మీకు రాలేదా? మరి మీ ఇండ్లలో పెళ్లిళ్ళు అయితే తులం బంగారం అన్నారు. తులం లేదు, ఏం లేదు. కేసీఆర్ ఇచ్చింది కేసీఆర్ ఇచ్చింది లేదు. రైతుకి పరిస్థితి చాలా ఖరాబ్ ఉంది. ఏమి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమి చేయలేదు మాకు. ఇప్పటిదాకా రుణమాఫీ చేస్తాడు, బ్యాంకు 2 లక్షలు మాఫీ చేస్తాడు, ఏమి 4 ఏళ్ళ పింఛన్ ఇంకా ఇప్పటిదాకా నాకు పింఛన్ లేదు. మరి రేషన్ కార్డులు కూడా ఇస్తా అన్నారు, ఎవరికైనా ఓరకి ఇయ్యలేదు సార్. రైతు బంధు ఏమి ఇయ్యలేదు అని చెప్తున్నాం. అప్పుడు వచ్చేదా? మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది మాకు, సార్ ఉన్నప్పుడు వచ్చింది మాకు. రైతు బంధు చేసిండు, వచ్చింది మాకు. నాకు కరెంట్ ఎట్లుండే అప్పుడు? కరెంట్ 24 గంటలు ఉండే. ఇప్పటిదాకా కరెంట్ లేదు. ఇప్పటిదాకా కరెంట్ లేదా? లేదు. మరి ఇట్లా ఇంత కరువు వచ్చింది, ఈ 4 నెలల్లో ఇంత కరువు వచ్చినా కూడా అందుకోరానికే కదా కేసీఆర్ కు మనం బతిమలాడేది. మరి కేసీఆర్ కు నువ్వు బతిలాడుతాను, అందుకే ఓటేయాలనేదే కదా, కేసీఆర్ గెలవాలనేదే కదా. ఎందుకు గెలవాలి? ఎంపీకి ఆయన దొంగట కదా. దొంగ కాదు, ఏం చేసిండో ఎడ్ చేసిండో కేసీఆర్. ప్రజలకు నడిపిండు, ప్రజలకు నడిపిండు, రైతుకు నడిపిండు. కేసీఆర్ ఏం ఖరాబ్ చేయలేదు. ఉన్నోళ్ళు వాళ్ళు మస్తు దోసుకొని తిన్నారు. ప్రజలకు పంచవాటిండు అని వాళ్ళ కళకళ లేచి ఏదో ఒకటి మాటేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించారు. కాదు, ఈ 1,00,000 కోట్ల అవినీతి చేసిండట. ఏడ చేసిండు? ఎవరిని చేసింది నాకు చెప్పమాను, మేము మాట్లాడతాం. హరీష్ రావు, కేటీఆర్ ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు. 8 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసిర్రా. 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి ఉండొచ్చు పరిపాలన చేసిర్రు. పూరా రాజ్యాంగం పూరా సుఖం చూపించాడు మన తెలంగాణ పూరా. అంతేనా? అంతే. సుఖం ఉందా? సుఖమే ఉండే. మరి కేసీఆర్ మొత్తం దొంగ, ఆయన తీసుకుపోయి లేదు దొంగ లేడు. లీడర్లు దొంగలు, లీడర్లే దొంగలు. అంతేనా? పంటలు పండినాయి మంచిగా? పండినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు పండినాయి. ఇప్పుడు ఏమున్నాయి? తాగడానికి నీళ్ళు లేవు. లేవు ఊళ్ళో. కేసీఆర్ వేసిన బోర్లే ఉన్నాయి మా ఊళ్ళో. అంతేనా? ఇప్పుడు చూపిస్తా. మాది ఊరు ముబారక్పూర్. మరి ఇప్పుడు మీరేమో ఇట్లా అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఏం చెప్తున్నాడు అంటే కరెంటు ఇవ్వకపోయినా నీళ్లు ఇవ్వకపోయినా అధికారిని సస్పెండ్ చేస్తాడు. ఏం సస్పెండ్ చేస్తాడు? మా రైతుల ముంగట వాడు ఏం చెయ్యడు. ఏదో గుడ్డిగా పోయింది. ఇప్పుడు పోదు. ఇప్పుడు ఎంపీ గెలవాలా, కేసీఆర్ ది గెలవాలా ఎంపీ. అంతలేదు, మొత్తం రేవంత్ రెడ్డి 14 సీట్లకు వెళ్తాడంట. ఏం గెలవాడు? ఇప్పుడు గెలవాడు. కొన్ని లోపల కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతానికి కొత్త ఏం అడుగుతావు చెప్పు? కేసీఆర్ కి వేస్తాం మేము ఓటు. సరే, కాంగ్రెస్ ఎంపీకి నేను చెప్పేది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిన్ను ఓటు అడిగిరు అనుకో, నువ్వేమంటావు? నీకు అవసరం లేదు. నీకు రుణమాఫీ ఆడున్నది, 2 లక్షలు రుణమాఫీ ఆడున్నది.